మీ ఇష్టానుసారంగా మీరు జీవించినట్లయితే నువ్వు నీ కుటుంబానికే ప్రమాదం తీసుకొస్తావు. నిన్ను నమ్ముకున్న వారికి నువ్వు ప్రమాదం తీసుకొస్తావు. నీ మీద ఆధారపడిన వారికి నువ్వు ప్రమాదం తీసుకొస్తావు, సమస్యలు తీసుకొస్తావు. ఈరోజు మనలో చాలామంది అలాగే తయారయ్యారు. ఈరోజు నువ్వు నీ ఇంటికి పెద్ద సమస్యగా తయారయ్యావు, నీ భర్తకు సమస్యగా తయారయ్యావు, నీ భార్యకు సమస్యగా తయారయ్యావు, అమ్మకు నాన్నకు సమస్యగా తయారయ్యావు, నీ బంధువులకు సమస్యగా తయారయ్యావు, నువ్వు స్నేహితులకు సమస్యగా తయారయ్యావు, సేవకు సమస్యగా తయారయ్యావు. కారణం తెలుసా? నువ్వు నిష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయావు. తాగుబోతు భర్త వల్ల ఇంట్లో ఏం జరుగుతుంది? కలిగి ఉన్న ఆస్తి, సొంత ఇల్లు, సొంత కారు, సొంత పొలం తాకట్టు పెట్టేసేవాళ్ళు, అమ్మకానికి పెట్టేసేవాళ్ళు, భార్యను బిడ్డలను బజారుకి ఇచ్చేటటువంటి వారు లేరంటారా? నువ్వు నిష్టానుసారంగా జీవించడానికి ఏం చేస్తున్నావు తెలుసా? నీ భార్యను, నీ బిడ్డలను, నీ భర్తను, వారి నీ బిడ్డల భవిష్యత్తును బజారుకి ఇచ్చేస్తున్నావు. ఇష్టానుసారంగా జీవించడం, చేతులారా కష్టాలు కొని తెచ్చుకోవడం. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి అనేక కష్టాలకు, ఆపదలకు, అపాయాలకు, అవమానానికి ప్రధాన కారణం చెప్పమంటారా? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అదే నీ జీవితంలో కష్టాలు తీసుకొస్తుంది. మరి నీ జీవితం బాగుండాలంటే, నీ మార్గం సరళం కావాలంటే, నీ మార్గం సరళం కావాలి అంటే మన భాషలో నీకు అసలు తిరుగు లేకుండా ఉండాలంటే, నీకు ఎదురు లేకుండా ఉండాలంటే. వీళ్ళు ఎంతమందికి ఆశ ఉంది? నా జీవితంలో ఎదురు లేని జీవితం నాకు కావాలి, తిరుగులేని జీవితం నేను పొందుకోవాలి, నా మార్గము, నా ఎదుట ఉన్న మార్గం సరళం కావాలి, నా దేవుడు నాకంటే ముందుగా వెళ్ళి మూసుకొని పోయిన ద్వారాలు తెరవాలి, మార్గము రాని చోట దేవుడు నా కోసం మార్గాలు చూపించాలి. అడుగుతున్నాను, నీ ఎదుట మార్గం సరళం కావాలంటే, నువ్వు చేసిన ప్రతి పని ఆశీర్వాదంగా మారాలంటే చెప్పండి ఏం చేయాలో? నువ్వు సంపూర్ణంగా దేవుని మాటకు లోబడాలి.